ఇదొక అపచారం అంటే అదొక మహా అపచారం. ఇంకో అపచారం ఏందో చెప్పనా? అంటే మీ అబ్బాయి కోసర నిఖిల్ ఏ బిజినెస్ బ్యాక్గ్రౌండ్ తోటి, లేకపోతే ఏ షిప్పింగ్ ఎక్స్పీరియన్స్ తోటి, ఇంతకుముందు ఎన్ని షిప్పింగ్ కంపెనీల్లో ఆయన పనిచేశాడో మాకు తెలియదు. కానీ అంటే రాత్రికి రాత్రే మీ గవర్నమెంట్ ఫామ్ అయిన 2 నెలల్లో సంవత్సరానికి 200 కోట్లు రెవెన్యూ ఉన్న ఒక పెద్ద షిప్పింగ్ కంపెనీకి డైరెక్టరు ఎలా అయ్యాడమ్మా? అంటే ఇంతకుముందు ఎన్ని షిప్పింగ్ కంపెనీల్లో, లేకపోతే ఎన్ని పోర్ట్స్లో, ఎంత లాజిస్టిక్స్ ఎక్స్పీరియన్స్ ఉందని ఆయన డైరెక్టర్ చేశారు చెప్తారా? మీకు ఆ షిప్పింగ్ కంపెనీకి ఉన్న ఒప్పందాలు ఏమిటి అనిత గారు? ఏం మారింది అసలు? అంటే మీరు గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత, మీరు హోమ్ మినిస్టర్ అయిన తర్వాత మీ అబ్బాయి ఆ కంపెనీకి డైరెక్టర్ అవ్వటం దేనికి సంకేతం? ఇదే కాకుండా మార్చి 2025లో ఒకే రోజులో 3 వేరు కంపెనీలు మొదలుపెట్టి వాటికి డైరెక్టర్ అయినారు మీ అబ్బాయి. ఏందో అంత అర్జెంటుగా 3 కంపెనీలు ఫామ్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? అంటే ఒక మనిషి బిజినెస్లో సక్సెస్ అవ్వటం మేము తప్పు పట్టలేదు, కానీ టైమింగ్ అమ్మా. మీరు గొడుగు తెరవంగానే వర్షం ఎట్లా మొదలైందా అని మా ప్రశ్న. ఈ అపచారమో గ్రహచారమో దీని గురించి సమాధానం చెప్పండి. అయ్యా బాబు గారు, మీరు సంపద సృష్టిస్తారంటే ప్రజల సంపద అనుకున్నా, మీ సంపద లేకపోతే మీ మంత్రుల సంపద అని మేము అనుకోలేదండి.